ప్రభుత్వాలన్నాక ఇచ్చిన మాట తప్పడం అనేది చాలా సహజంగా ఎప్పుడు జరుగుతుండేటువంటి అంశమే. ఏ ప్రభుత్వం అయినా గతంలో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దన్నారు. ఏకంగా మందు మొత్తాన్ని బ్యాన్ చేస్తన్నారు. ఆయన చేయలేకపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని కబుర్లు చెప్పారు. ఆ తర్వాత ఆయనే చేయలేకపోయారు. బట్ స్టిల్ ఏదో కవర్ చేస్తారు. ఇట్లా చేసాం, చేసాం అన్నట్టు. సో, అయితే ఇప్పుడు ఒక అంశాన్ని చేయకపోవడం వేరు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఇవ్వటం వేరు. అట్లాంటి పని చేస్తే మాత్రం ప్రభుత్వానికి భారీ ఎత్తున ప్రజల నుంచి నెగటివిటీ వస్తది. సిపిఎస్ రద్దు, మందు లేకపోతే రుణమాఫీకి చంద్రబాబుకి, జగన్‌కి ఆ లెవెల్‌లో వచ్చిందంటే, మేము ఉంచుతాము, పైగా జీతం గూడా పెంచుతాము అన్నటువంటి వాలంటీర్‌లు తీసేస్తే ఏంటి పరిస్థితి? సో, ఇది ఇంపాసిబుల్. అందువల్ల వాళ్ళు తీసే ఉద్దేశ్యం అయితే లేదు. నిజానికి మనకున్నటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,09,000 మంది వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి కహానీలు నమ్మి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా మొన్న ఎన్నికల్లో పనిచేశారు. మిగిలినటువంటి 1,53,000 మంది మళ్ళీ జగన్ రారనుకున్నారో, రారని అర్థం చేసుకున్నారో, మరి ఎందుకు ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడం, ప్రభుత్వం ఇచ్చేటువంటి స్టైఫండ్ అంటే వాలంటీర్ అది ఉద్యోగం కూడా కాదు. వాలంటీర్ పని అది వదులుకోవడం ఎందుకు అనుకున్నారు గానీ, వాళ్ళైతే గట్టిగానే ఇందులో ఫిక్స్ అయ్యారు, ఉన్నారు. ఈ 1,53,000 మందికి వీళ్ళు పెంచుతాం అన్నటువంటి 10,000 ఎవరు అడగల. అంటే పెంచమని వాళ్ళు అడిగారు గానీ, ప్రజలేమి దాన్ని కోరుకోల. కానీ వీళ్ళు ఎన్నికల్లో అది నెగెటివ్ అవ్వకూడదు వాళ్ళ నుంచి మనకి. వాళ్ళు ఎక్కడ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారు అనుకున్నారేమో గానీ, అలవి కానీ అవసరం లేనటువంటి హామీ ఏకంగా 10,000 5,000 నుండి 10,000 చేస్తామని చెప్పి మాటిచ్చారు. అట్లా 10,000 గనక చేస్తే రాష్ట్ర ఖజానా మీద ఒక నెలకి 1,843,00,00,000 భారం పడబోతుంది. ఇదంతా వాలంటీర్ గురించి సంబంధించి. ఇప్పుడు సచివాలయాలనేవి పంచాయతీ ఉండగా కూడా సచివాలయ భవనాలను ఏర్పాటు చేసి అక్కడ రకరకాల ఆల్రెడీ ఒక పంచాయతీ భవనం ఉంది. అందులో పెట్టుంటే సరిపోయేది. మళ్ళీ సచివాలయ భవనాలన్నారు. ఉన్న పంచాయతీ భవనాలు కాస్త మెరుగుపరుచుకుంటే బాగుండేది. చాలా ఉంటాయి ప్రతి ఊళ్ళో గూడా. అంటే ప్రతి ఊళ్ళో గూడా అన్ని ఊళ్ళో కలిపి ఉంటాయి చాలా. సో, ఈ వీటిని మెరుగుపరుచుకుంటే బాగుండేది. సరైన సచివాలయ భవనాలు కట్టారు. వాటికి సిబ్బందిని పెట్టారు. ఆ సిబ్బందిని ఉపయోగించుకొని ఈరోజు ఏపీలో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. గతంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని పెన్షన్లిచ్చి ఆహ్, చంద్రబాబు ప్రభుత్వం 2 ప్రూవ్ చేసింది. ఒకటి ఏపీ వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్ళకి పనిచేయడానికో, లేకపోతే ఒక 50 ఏళ్ళకి పనిచేయడానికో పెట్టుకున్నాడు తప్ప నిజానికి పెన్షన్ల కోసం కాదు. పెన్షన్‌లు ఇట్లా కూడా చేయొచ్చు అని ఒకటి. రెండోది మనలాంటి సామాన్యులు జగన్మోహన్ రెడ్డిని ఈ అంశంలో ప్రశ్నించాల్సినటువంటి విషయం కూడా ఇదే. ఎందుకు మీరు ఆల్రెడీ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని వదిలేసి మరి వీళ్ళని పెట్టుకున్నారు? ఒకటి. రెండోది మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే ఎలక్షన్‌కి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆహ్, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్‌లు వాడొద్దు అందో, వేరే వాళ్ళు వాడుకోండి అందో, సచివాలయ సిబ్బందిని వాడివ్వకుండా కావాలని వాళ్ళందరిని బ్యాంకుల చుట్టూ తిప్పారా అని కూడా మనం క్వెషన్ చేయొచ్చు. మరప్పుడు సచివాలయ సిబ్బందిని వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టయితే నాకేం గుర్తులేదు. ఒకవేళ ఉంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ కామెంట్ చేయండి. అయితే ఈ పరిస్థితిలో ఒక పక్క సచివాలయ సిబ్బంది, ఇంకో పక్క వాలంటీర్ వీళ్ళంతా కూడా ప్రభుత్వం పట్ల ఒక భారీ భారంగా కనిపిస్తున్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఆహ్, ఆల్రెడీ ఆర్థికంగా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది రాష్ట్రం. చంద్రబాబు చేసిన అప్పులు కావచ్చు, జగన్ చేసిన అప్పుల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నటువంటి ఈ క్రమంలో ఈ సచివాలయ సిబ్బంది జీతాలు, ఒక ఏపీ వాలంటీర్ల స్టైఫండ్‌లు ఇవన్నీ కూడా తడిసి మోపుడయ్యే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయం ఏంటంటే కలెక్టరేట్‌లో గాని, లేకపోతే ఇంకొక చోట అంటే ఎందుకంటే పెన్షన్‌లు ఇస్తూనే పెన్షన్‌లు ఇవ్వటంతో పాటు పెన్షన్‌లు ఇచ్చే సిబ్బంది ఇంకా ఎక్కువ మిగిలిపోతున్నారు. పెన్షన్‌ల కోసం సచివాలయ సిబ్బందిని వాడుకుంటున్న టైంలోనే సచివాలయ సిబ్బంది ఇంకా మిగిలిపోతున్నారు చాలా మంది. సో, వీళ్ళందరికీ కూడా కలెక్టర్ల దగ్గర కావచ్చు, రకరకాల ఆఫీసర్ల దగ్గర ఆయా డిపార్ట్‌మెంట్‌లకి అంటే డిపార్ట్‌మెంట్ వైస్ వాళ్ళని డివైడ్ చేసే ఆలోచన. ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంటు, ఒక రిజిస్టర్ ఆఫీస్‌కి సంబంధించిన పనులు. ఇట్లా ఇట్లాంటి అంశాల్లో ఒక కీలకమైన ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య ఒక సయోధ్య కుదిరేటువంటి విధంగా ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య ఆఫీసర్లకి, ప్రజలకి మధ్య సరైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తులుగా ఈ సచివాలయ సిబ్బందికి కొత్త పనులు, కొత్త కొత్త ఇన్ ద సెన్స్ కాస్త టఫ్ పనులు గూడా. అంటే చిన్న చితక పనులు కాదు నేను చెప్పేది. కాస్త ఎక్కువ పని భారం పెంచబోతున్నారు. ఎవరైతే ఈ సచివాలయ సిబ్బంది ఉన్నారో వీళ్ళకి అని తెలుస్తుంది. ఒక స్ట్రాంగ్ సమాచారం వస్తుంది మనకి. రానున్న 1 ఇయర్‌లో ఇది సెట్ చేయబోతున్నారు. కలెక్టరేట్‌ల దగ్గర నుంచి, రెవెన్యూ ఆఫీస్‌ల దగ్గర నుంచి, రిజిస్టర్ కార్యాలయాల దగ్గర నుంచి, లేబర్ ఆఫీస్‌ల దగ్గర నుంచి ఇట్లా ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలుంటాయి. మున్సిపల్ డిపార్ట్‌మెంట్ అని. ఇట్లా అన్ని చోట్ల గూడా ప్రభుత్వానికి, ప్రజలకి ఒక సయోధ్యలాగా అట్లాగని మళ్ళీ వాళ్ళు కమిషన్‌లు తీసుకొని ఆ రకంగా దందాలు నడపకుండా కూడా జాగ్రత్త తీసుకునేలా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు వీళ్ళ విషయంలో అని చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటు ఇందాక చెప్పుకున్నట్టు ఈ 1,09,000 మంది ఎవరైతే రాజీనామా చేసారో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోకుండా మిగిలినటువంటి 1,53,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఒక స్కిల్ అనేది వాళ్ళకి నేర్పించి, ఒక
ఒక ఆసక్తికరమైనటువంటి జీవితం వాళ్ళు బతికేలాగా, వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేలాగా ఒక స్కిల్ అనేది వాళ్ళకి నేర్పించి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆల్రెడీ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా! వాటన్నిటి కోసం వీళ్ళని స్కిల్స్ వీళ్ళలో డెవలప్ చేయించి, ఒక కంప్యూటర్ నేర్పించడం కావచ్చు, ఒక సాఫ్ట్‌వేర్ నేర్పించడం కావచ్చు, లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్‌లో డిపార్ట్‌మెంట్ నేర్పించడం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌ట్రా బర్డెన్ అయినా సరే డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి నేర్పించి, వాళ్ళని ఈ రంగంలోంచి ప్రభుత్వ రంగమే కావచ్చు, బట్ ఇందులోంచి ప్రైవేట్ రంగం వైపున ఏదో ఒక ఉపాధి వాళ్ళకి కుదిరేలాగా వాళ్ళని ముందుకు నడిపించే విధంగా, వాళ్ళని గాలిలో వదిలేయకుండా మాకేం సంబంధం లేదు ప్రైవేట్ సెక్టార్‌లోకి వెళ్ళిపోండి అని వదిలేయకుండా, వాళ్ళకే స్కిల్ నేర్పించి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌లో గాని, ఇండస్ట్రియల్ సెక్టార్స్‌లో గాని, ప్రభుత్వం ఒక ఎయిడెడ్ సంస్థలుంటాయి కొన్ని. ప్రభుత్వం కంప్లీట్‌గా ప్రైవేట్ సెక్టార్స్ కాకుండా అట్లాగే కంప్లీట్ ప్రభుత్వానికి సంబంధించినవి కాకుండా ఎయిడెడ్ ఉంటాయి కొన్ని. సో, ప్రభుత్వం నుంచి అందేటువంటి స్టీల్ ప్లాంట్‌లని ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో, వీటిల్లో అక్కడక్కడ పోర్ట్‌లు గాని, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ సెక్ట్స్‌గా వాళ్ళని డివైడ్ చేసి 1,53,000 మంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల వాళ్ళని అట్లా అడ్జస్ట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలుస్తుంది. నిజానికి అంటే ఇదంతా గూడా మనకి అందుతున్నటువంటి స్ట్రాంగ్ సమాచారమే. బట్ అఫీషియల్‌గా ఇది అనౌన్స్ అయ్యి నిజమైతే మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఈ యొక్క నిజంగా అప్లై అయితే, లేదు చేయలేదు వాళ్ళని గాలికి వదిలేసారంటే డెఫినైట్‌లీ మళ్ళీ ఇది ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సుంటుంది.